మొత్తానికి డిగ్రీ సంబంధించి అడ్మిషన్ల విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఆఫ్లైన్లోనే అడ్మిషన్లు అయితే జరగబోతున్నాయి. ఇకపై డిగ్రీ అడ్మిషన్లను పూర్తిగా ఆఫ్లైన్ విధానంలో చేపట్టాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. విద్యార్థికి అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధానాలకు అంగీకారం తెలిపింది. పలు డిమాండ్లపై డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో ఎమ్మెల్సీలు ఉన్నత విద్యాశాఖ నిర్వహించిన చర్చల్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్సీలు వి చిరంజీవి, రామ్గోపాల్ రెడ్డి, ఆలపాటి రాజా, కె శ్రీకాంత్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ కార్యాలయంలో చర్చలు జరిపారు. కార్యదర్శి కోన శశిధర్ కూడా పాల్గొన్నారు. సొసైటీ పేరు మీద లేదా సొసైటీలోని ఒక సభ్యుని పేరు మీద సొంత భవనాలు కలిగి ఉంటే 5 ఏళ్ల పాటు అఫిలియేషన్లు జారీ చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఒకవేళ సొసైటీ పేరు మీద భవనం లేకపోతే 30 ఏళ్ల లీజ్ అగ్రిమెంట్ ఉండాలి. యాజమాన్యాల వినతి మేరకు డిగ్రీ కోర్సులను కనీస ఫీజు నిర్ణయించాలి. సెప్టెంబర్ నుంచి కొత్త ఫీజుల ప్రక్రియ కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. డిగ్రీలో మేనేజ్మెంట్ కోటా అయితే రద్దు మీద సానుకూలత ఇంకా రాలేదు. ఇకపై ప్రతి నెల విడతల వారీగా పెండింగ్ ఫీజులు విడుదల చేస్తాము అనేది అయితే ప్రభుత్వం హామీ ఇచ్చింది. డిమాండ్లలో 80% పరిష్కరించినందున ఆందోళనలు విరమించుకున్నట్లు కూడా డిగ్రీ కాలేజీల సంఘం ప్రతినిధులు రమణాజీ, విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. అంటే మొత్తం మీద ముందు నుంచి అనుకున్నది ఇదే, ఆఫ్లైన్లో అడ్మిషన్లు జరగాలి. కాలేజీ యాజమాన్యాలు కోరుకున్నది ఇదే, ఆన్లైన్లో వద్దు, ఆఫ్లైన్లో జరగాలి, ఆఫ్లైన్లో జరగాలి అని. చివరికి ఏం చేశారు, మొన్నటి వరకు ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా అడ్మిషన్లు ఇస్తామన్నారు. ఫైనల్గా ఇక ఆన్లైన్ తీసేశారు. అంటే ఆఫ్లైన్లో చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు, కాకపోతే కొంచెం జాప్యం చేశారు. ఫైనల్గా డెసిషన్ అయితే తీసుకున్నారు. ఇది లోపల ఎక్కడో చిన్న వార్త రాశారు. ఇక నుంచి ఆన్లైన్లో అడ్మిషన్స్ అయితే డిగ్రీ అడ్మిషన్స్ ఉండవు. నేరుగా కాలేజీకి వెళ్ళి అక్కడ దరఖాస్తు అప్లికేషన్ పెట్టుకొని ఫిలప్ చేసుకొని వాళ్ళ సీట్లు ఉన్నాయంటే తీసుకోవాలి. ఇంకా తర్వాత ఏం జరుగుద్ది వెనకాల కథ అనేది అందరికీ తెలుసు.